ఫ్రీలాన్స్ కి ఇప్పుడు మరొక కొత్త పేరు పెట్టారు, రియల్ ఎస్టేట్ మాఫియా. ఇంతకుముందు ఫ్రీలాన్స్ లో ఎక్కడ కూడా అమ్మవద్దు అని చెప్పేసి రేరా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతోటి ఎవరైతే ముందుగానే అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా అనుమతులు రాకముందుకే ఫ్రీలాన్స్, గతంలో ఫ్రీలాన్స్ ఏ విధంగా ఉండేదో దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి కూడా చెక్లను తీసుకునే ఆ, కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న సంస్థలు కూడా ఎట్లాంటి ఫ్రీలాన్స్లు అనేది చేయలేదు. కానీ ఇప్పుడు కొత్తగా మెట్రో నగరం నుంచి హైదరాబాద్ నగరంలో స్థిరాస్తి వ్యాపారానికి వస్తున్న వారు ఎవరైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా ఇట్లాంటి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతోటి ఛానల్ పార్ట్నర్ల ద్వారా కావచ్చు, అలాగే మార్కెటింగ్ సిబ్బంది ద్వారా వీటన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే చార్మినార్ జోన్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ 12.5 ఎకరాల్లో, దాదాపుగా 12.5 ఎకరాల్లో గగన్ పహాడ్ వద్ద అంటే రాజేంద్ర కి నియర్ గా ఆ, ఈ 12.5 ఎకరాల్లో 33 ఫ్లోర్లతోటి ప్రెస్టీజ్ ప్రాపర్టీస్ ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీరంతా కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో అంటే ఇక్కడ ఏమేమైతే ఎమ్యూనిటీస్ కల్పించడం జరుగుతుందని చూపిస్తూ దీన్ని తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగానే మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు ప్లాట్ ను బుక్ చేసుకోండి, ఎవరైతే ముందు వస్తారో వారికే ముందు సౌకర్యం కలుగుతుంది అని చెప్తూ గోద్రేజ్ ప్రాపర్టీస్ తన మీడియా ఏదైతే ఛానల్ పార్ట్నర్ ద్వారా మెసేజ్లు కావచ్చు, అలాగే ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా సరే పర్మిషన్ కావచ్చు, రేరా అనుమతి లేకుండా వచ్చిన తర్వాతనే ప్రకటనలు కావచ్చు ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ పర్మిషన్స్ రాకముందుకే ప్రకటన చేయడం అనేది చట్ట విరుద్ధం. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ కి సంబంధించి రాజేందర్ రాజేంద్ర వద్ద ఉన్న గగన్ పహాడ్ వద్ద ఇప్పటికీ కూడా పెండింగ్ అనేది జిహెచ్ఎంసీ లో స్టిల్ ఇంకా కొనసాగుతోంది. దీనికి ఇప్పటి వరకు కూడా పర్మిషన్ రాలేదు. అటు జిహెచ్ఎంసీ పర్మిషన్ రాలేదు, అలాగే అటు రేరాకి సంబంధించిన ఇక్కడ పర్మిషన్ వస్తేనే రేరాకి వెళ్ళాల్సి ఉంటుంది. రేరాకి వెళ్ళిన తర్వాత వారు ఏదైతే లేఅవుట్ కావచ్చు, బిల్డింగ్ కి సంబంధించిన ఏమైతే ప్లానింగ్ ఉండడం జరిగిందో కొనుగోలుదారులకు చూపించి వాటి నుంచి వెళ్ళి వారి దగ్గర నుంచి వెళ్ళి కూడా అడ్వాన్సులు కావచ్చు కొనుగోలు అమ్మడానికి వారికి అవకాశం ఉంటుంది. కానీ అలా చేయకుండా ఇంకా జిహెచ్ఎంసీలో పర్మిషన్ అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతోటి ఈ అమ్మకాలను సాగించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా ఆ ఇది చట్ట విరుద్ధం కాబట్టి దీనిపైన కూడా రేరే యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే చాలా సంస్థలు కూడా ఏదైతే ఫ్రీలాన్స్ పేరుతోటి డబ్బులు తీసుకొని ఏదైతే కొనుగోలుదారు వద్ద నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వాటిని ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కావచ్చు, లేఅవుట్లు కావచ్చు, వీటన్నిటి కూడా చేయకుండానే విచారణ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇట్లాంటి బడా సంస్థలే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి కొనుగోలుదారు నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మరి ఇట్లాంటి ప్రాజెక్టులు అంటే పర్మిషన్ రాకముందుకే ఇట్లాంటి ఇష్యూస్ బయటపడితే రేపు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత అనేది కూడా చెప్తున్న నేపథ్యం. సో రేరా ఇట్లాంటి వారు ఎవరైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో అమ్మకాలు సాగించడం జరుగుతుంది వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మీరు నగరవాసులు చెప్పడం జరుగుతుంది.